ఉదయం లేవగానే కీళ్ళ నొప్పులు రావడానికి అనేక కారణాలు ఉన్నాయండి. కాకపోతే దానికి ముఖ్యమైన కారణం వచ్చేసి కీళ్ళవాతం. దాన్నే మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని మనం అంటాము. సో ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో పొద్దున్నే లేవగానే ఈ కీళ్ళల్లో కనీసం అరగంట సేపు వాళ్ళకి జాయింట్స్ అనేది స్టిఫ్ అయి ఉంటాయి. అరగంట తర్వాత క్రమంగా వారు నడుస్తూ ఉంటే కనుక అది ఫ్రీ అవుతూ ఉంటాయి. సో ఈ కీళ్ళవాతాన్ని కనీసం ఈ చిన్న జాయింట్లు, పెద్ద జాయింట్లు ఎన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అయింది దాన్ని బట్టి మనం నిర్ధారించుకొని డాక్టర్ని సంప్రదించిన తర్వాత కీళ్ళవాతానికి సంబంధించిన కొన్ని బ్లడ్ టెస్ట్స్ ఉంటాయి. సో అది మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ ఆర్ఏ ఫ్యాక్టర్ కానివ్వండి, లేదా యాంటీ సిసిపి, దాంతోపాటు సిబిపి, ఈఎస్ఆర్, సిఆర్పి, యూరిక్ యాసిడ్, ఏఎన్ఏ ప్రొఫైల్, దాంతోపాటు ఏఎస్ఓ టైటర్ బ్లడ్ టెస్ట్లు చేయిస్తే కనుక మాత్రం మనకి ఏ రకం వాతం ఉందో జాయింట్లలో మనకి ఒక ఐడియా వస్తుంది. దానికి తగ్గట్టు మనం చికిత్స స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కీళ్ళవాతం రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది అని బ్లడ్ టెస్ట్లో వస్తే కనుక మాత్రం దానికి డిజీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమటాయిడ్ డ్రగ్స్ అనే మందుల ద్వారా చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ మందులకి మనం కామన్గా వాడేది ఏంటి అంటే మిథోట్రెక్సేట్. సో ఈ మిథోట్రెక్సేట్ అనేది వారానికి 1 చొప్పున 7.5 మిలీగ్రామ్స్ కానివ్వండి, లేదా ఎక్కువగా వాతం ఉంటే 15 మిలీగ్రామ్స్ కూడా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మెడికేషన్తో పాటు అడిషనల్గా హెచ్సిక్యూ అనే మందు, దాంతోపాటు సల్ఫాసాలజిన్, వీటితో పాటు నొప్పి తగ్గడానికి మెయిన్గా స్టిరాయిడ్స్. సో ఈ స్టిరాయిడ్స్ కవరేజ్ కూడా మనం లో డోస్ స్టిరాయిడ్స్, దాంతోపాటు నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్ కూడా స్టార్ట్ చేసి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఫిజియోథెరపీ కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఒక జాయింట్లోనే బాగా నీరు పట్టి ఇబ్బంది పడుతున్నారు అంటే మాత్రం ఆ నీరు తీసేసి ఆ జాయింట్లో స్టిరాయిడ్ ఇంజెక్షన్ డైరెక్ట్గా జాయింట్లోకి ఇవ్వడం ద్వారా కూడా ఈ పేషెంట్స్కి ఉపశమనం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ లేటర్ స్టేజెస్లో పూర్తిగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాతం కంట్రోల్లో లేని స్టేజ్లో లేదా ఈ మందులతో కంట్రోల్ అవ్వట్లేదు అంటే మాత్రం బయోలాజిక్స్ అనే కొత్త మందులు ఉన్నాయి. అంటే ఇవి ఇంజెక్షన్స్. ఈ ఇంజెక్షన్స్ రూపంలో పేషెంట్ని అడ్మిట్ చేసి ఈ మందు పడుతుందా లేదా టెస్ట్ చేసి ఈ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కీళ్ళవాతం అనేది ఒకసారి వస్తే మాత్రం 2 స్కూల్స్ ఆఫ్ థాట్. ఒకటి ఏంటంటే వాతం ఉన్నప్పుడు ఈ మెడికేషన్స్ వాడి మెల్లగా తగ్గించడము, లేదా 2 లో డోస్ మెయింటెనెన్స్ థెరపీ ద్వారా ఈ మెథోట్రెక్సేట్ వెరీ లో డోస్ జీవితాంతం వాడడము. ఈ 2 ట్రీట్మెంట్ పద్ధతులు కూడా కరెక్టే. బట్ ఈ ట్రీట్మెంట్ మందులు స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ లేదా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఈ టెస్టులు కూడా రెగ్యులర్గా చేయించి తద్వారా టెస్ట్ నార్మల్ ఉంటేనే ఈ డోస్ అడ్జస్ట్మెంట్స్ చేసుకొని లేదా ఈ మందులు క్రమం తప్పకుండా వాడడము, రుమటాలజిస్ట్ లేదా ఆర్థోపెడిక్ సర్జన్ అడ్వైస్ సలహా తీసుకొని ఈ మందులు వాడాల్సి ఉంటుంది. అలా కాకుండా లాస్ట్ స్టేజ్లో ఇంకా ఈ కీలు వంకర అయిపోయి ఇంకా జాయింట్ అంతా కూడా బాగా డిస్ట్రాయ్ అయిపోతే కనుక మాత్రం లాస్ట్ స్టేజ్లో మాత్రం ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ మాత్రం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ టెస్ట్లో అన్ని నెగిటివ్ వచ్చి వాతం సిమ్టమ్సే ఉన్నాయి అంటే మాత్రం దాన్ని సీరో నెగిటివ్ ఆర్థరైటిస్గా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు ఈ సమస్య ఏ వాతం వల్ల వచ్చింది మనం అర్థం కాకపోతే మాత్రం ఈ సైనోవియం అంటే జాయింట్లలో చిన్న పొర ఉంటుంది. సో ఆ పొర బయాప్సీకి పంపించి మనం వాతం ఉందని నిర్ధారణ చేసుకొని ఈ మందులు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది.